హలో అందరికీ, ఈరోజైతే నేను మటన్ బిర్యానీ చేసుకుంటున్నాను. దాని ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. మటను చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కిలో మటన్కి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. కడిగి శుభ్రంగా పెట్టుకుంటున్నానండి. ఒక సైడ్ అయితే ఒక 1/2 అవర్ నానాలండి రైస్ నానితే పొడి పొడిలాడి బియ్యం చాలా బాగుంటుందండి. తర్వాత మటన్లోకి గరం మసాలా పౌడర్, పసుపు, కారం, సాల్ట్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత మటన్ మసాలా వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ధనియాల పౌడర్ అండి. అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. మిరియాలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది కానీ మా పిల్లలు తినరండి ఎక్కువ స్పైసీ, అందుకే వేసుకోవట్లేదు. తర్వాత లెమన్ పిండుకుంటున్నాను. లెమన్ ఒక 2 or 3 సరిపోతుందండి. తర్వాత పెరిగేసుకుంటున్నానండి. ఇవన్నీ మంచిగా పట్టించుకోవాలండి. పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1/2 అవర్ ఏంటంటే చాలా జ్యూసీగా బాగుంటుందండి దాని ఫ్లేవర్. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను రైస్ ఉడకబెట్టుకుంటున్నాను. బాస్మతి రైస్ అండి. రైస్ వాటర్లోకి పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్ట్, హోల్ గరం మసాలా కూడా ఇందులో వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ పొడిలాడుకుంటూ వస్తుందండి. తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని వాటర్ బాగా మరగబెట్టుకోవాలండి. సాజీరా కూడా వేసుకున్నాను. సాజీరాతో ఆ ఫ్లేవర్ వేరే లెవెల్లో ఉంటుందండి. తర్వాత రైస్ అందులో వేసుకుంటున్నాను. మరుగుతున్న వాటర్లో వేసుకుంటున్నాను. రైస్ వచ్చేసి 70% ఉడికితే చాలండి. మిగతా 30% దమ్లో అవుతుందండి. నేను ఇక్కడ మ్యారినేటర్ చేసుకున్న మటన్ని ఫ్రీజర్లోంచి తీసి ఒక 10 విజిల్స్ తీసుకుంటున్నాను కుక్కర్లో వేసుకుని. నార్మల్గా కూడా వండుకోవచ్చండి, దమ్ పెట్టుకోవచ్చు, కానీ స్మెల్ వచ్చేస్తుందండి. అలా మా పిల్లలు తినలేరు. తర్వాత గ్రేవీని నేను వేరే బౌల్లోకి తీసుకొని దమ్కి పెట్టేస్తున్నానండి. రైస్ వేసుకుంటున్నాను. రైస్ తర్వాత పైన పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో లేయర్ వేసుకుంటున్నాను. 2 లేయర్స్లో వేసుకున్నానండి. దానిపైన కూడా పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత సిమ్లో పెట్టేసుకుంటున్నానండి. ఫస్ట్ 5 minutes హైలో పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ అయితే చాలు. ఎందుకంటే మనం ఆల్రెడీ విజిల్ తీసుకున్నాం కాబట్టి మటన్ ఉడికే ఉంటుందండి. ఇక్కడైతే మటన్ బిర్యానీ అయిపోయింది. సర్వ్ చేసుకుంటున్నాను మా పిల్లలు ఫస్ట్ టైం తింటున్నారండి. మటన్ బిర్యానీ తింటామన్నారు, అందుకే చేశాను. మా చిన్న పాప చాలా బాగుందని చెప్పింది. తనకు నచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను తింటున్నానండి. చాలా బాగా కుదిరింది మటన్ బిర్యానీ ఈరోజు. థ్యాంక్ యూ.